ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సో స్వామీజీ, మీరు ఎక్కడి వారు, అసలు ఏంటి మీ ప్రస్థానం ఏంటి అసలు? సరే, మాది సొంతం ఊరు వచ్చేసి అనంతపురం జిల్లాలో కునుకుంట్ల అనేటువంటి గ్రామం అండి. మాది అనంతపురం జిల్లా. అక్కడ నుంచి నేను అహోబిల మఠంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాను. అహోబిల మఠంలోనే. దాంట్లో భాగంగానే భద్రాచలానికి వచ్చాను. సుమారు 15 సంవత్సరాలు అవుతుంది భద్రాచలం వచ్చి, ఇక్కడే ఉంటున్నాను. భద్రాచలం వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి గిరిజన పద్ధతులు, పూర్తిగా భద్రాచలం సరౌండింగ్ అంతా కూడా పూర్తిగా గిరిజన ప్రాంతం. ఆ గిరిజన ప్రాంతంలో మన సేవా కార్యక్రమాలు అనేవి చేస్తూనే ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. గురూజీ, మీరు ఎక్కడో అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగి అక్కడ మీరు పౌరేచ్చు నేర్చుకుని ఈ భద్రాచలం పుణ్యక్షేత్రం దాకా వచ్చి ఇక్కడ మరి అద్భుతమైనటువంటి, అంటే ఇది ఒక ఏజెన్సీ ఏరియా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గిరిజన హరిజన వాళ్ళు. ఇక్కడ మీరు ఒక మంచి కల్పవృక్ష నరసింహస్వామి సాలగ్రామం అనేది ఒకటి ఏర్పాటు చేసుకుని ఎన్నో విశేష సేవలు అందిస్తూ ఉన్నారు. మీ సేవలన్నీ తెలుసుకుని మేము చాలా దూరం నుంచి వచ్చి మీ గురించి తెలుసుకుందామని వచ్చాం. ఎందుకు అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక అహోబిలం మఠంలో మీరు ఒక ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నటువంటి వారు. ఇక్కడ దాకా వచ్చి ఈ క్షేత్రం పెట్టాలని, ఇక్కడ సేవలు అందించాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే నేను ఇక్కడ భద్రాచలంలోనే ఒక అహోబిల మఠంలో అర్చకున్నా అండి. ఇక్కడ భద్రాచలంలో కూడా మఠం ఉంది. ఓకే. శ్రీనృసింహ సేవా వాహిని అనేటువంటి ఒక వ్యవస్థ. అంటే మనం చాలా మందికి సమాజంలో ఎలా ఉంటుంది, ఒక ఆలయానికి వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం, ఆలయంలో ఏదైనా పూజ జరిగితే ఆ పూజకి సంబంధించినటువంటి డబ్బుని మనం డొనేట్ చేయడం ఇలా ఇస్తూ ఉంటాం. అంటే భగవంతుడి యొక్క ఆలయం వైభవం బాగుండాలి, మరి భక్తుడి యొక్క క్షేమం కూడా ఉండాలి కదా, అంటే భక్తుడు అనేటువంటి వాడు కూడా బాగుండాలి కదా అనేటువంటి సంకల్పంతో మాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి 2017 సంవత్సరంలో రోజు గుడికి వచ్చేటువంటి భక్తుడికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. ఆ సమయంలో అతని దగ్గర డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉంటే మనకు తెలిసినటువంటి కొంతమంది భక్తుల్ని సంప్రదించి అతనికి వైద్యం చేయించడం ఇలా చేసాం. ఆ సమయంలో అనుకునేటువంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే మనం ఏం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఏర్పడినటువంటి సంస్థ నృసింహ సేవా వాహిని. అంటే భక్తుడు క్షేమం కోసం ఏర్పాటు చేసుకున్నాం ఫస్ట్. తదనంతరం అది ఏమవుతుందంటే ధర్మ పరిరక్షణ, సనాతన సాంప్రదాయాలు, హిందూ మత ప్రచారం కావచ్చు, ఇలాంటివి అన్నీ కూడా చిన్నగా ప్రారంభం చేస్తూ 2019, 2021 సంవత్సరంలో కరోనా విపత్కర పరిస్థితి ప్రారంభమైనప్పుడు కొన్ని లక్షలాది మందికి ఆహారాన్ని అందించేటువంటి కార్యక్రమం కావచ్చు. అదేవిధంగా గోదావరి వరదలు 2022 సంవత్సరంలో ఈ ప్రాంతం మొత్తం ముంచిపడేసిందండి పూర్తిగా. ఆ సమయంలో కొన్ని లక్షలాది మందికి ఆహారాన్ని అందిస్తూ కొన్ని గిరిజన గ్రామాల్లో నార్మల్ అన్ని గ్రామాల్లో కూడా మా వంతు సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేసామండి. అంటే ఇక్కడ అందరూ బాగుండాలి అనేటువంటి సంకల్పంతో ప్రారంభం చేసినటువంటి మా యొక్క సంకల్పం భగవంతుడు విన్నాడు చాలా గట్టిగా. ప్రజలకు ప్రతి ఒక్కటి కూడా చేరువ అవ్వాలి అనేటువంటి సంకల్పంతో మనం ఈ కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్యగా మనం చూసాం, అంటే ఏదైతే పూరి జగన్నాథ్ రథయాత్ర మనం చూసాం, ఆ గోపురం పైన ఉన్నటువంటి ఆ యొక్క జెండా దాని దిశ మారింది, అది వ్యతిరేక దిశలో ఉంది. దానివల్ల ఏమన్నా దుష్ప్రభావం ఉండేది అవకాశం ఉంది, అది ఎందుకు మారిందంటారు? కారణం ఏంటంటే పూరి జగన్నాథ స్వామివారి యొక్క గాలి గోపురం పైన ఆ యొక్క జెండా అనేటువంటిది పూర్తి స్థాయిలో అంటే గాలికి వ్యతిరేక దిశలో వీగుతుంది అంతే. అంటే ఎప్పుడు కూడా అలానే వీస్తుందండి. అంటే గాలి ఇలా వస్తే దానికి ఆపోజిట్ వేవ్లో ఉంటుంది అని చెప్పి మనకు చెప్తుంటారు. అది ఎక్కడ దిశ మారడం అలా కాదు, అది మంచిదే, దాని యొక్క ప్రభావం అలా ఏం కాదు. ఆ క్షేత్రం అనేటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం పూరి జగన్నాథ స్వామివారు. జగన్నాథుడు అనేటువంటిది ఇప్పుడు మనం ఎలా అయితే తిరుమల వెంకటేశ్వర స్వామిని మన ఆరాధ్య దైవంగా భావిస్తాము, పూరి అనేటువంటి క్షేత్రంలో ఆ ఒరిస్సా ప్రజలంతా కూడా వాళ్ళ ఇంట్లో ఒక కొడుకులాగా జగన్నాథుడిని భావించి పూజ చేసుకుంటారండి. చాలా అంటే సాక్షాత్తు పరమాత్ముడు ఉన్నాడు అని చెప్పేటువంటి క్షేత్రంలో ఒకటి జగన్నాథ స్వామివారు. అక్కడ ఆ క్షేత్ర విశేషాలు అంటే అక్కడ భగవంతుడు జీవ పదార్థం ఉంటుంది అని చెప్పి ఆషాఢ మాసంలో 2వ రోజు అద్భుతమైనటువంటి రథయాత్ర జరిగేటువంటి క్షేత్రం జగన్నాథ క్షేత్రం. మనం ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాల్సినటువంటి క్షేత్రం.